అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఈరోజు మనం ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన లసూని పాలక్ ఎలా తయారు చేయాలో చూద్దాము. పాలకూరలో ఉండే పోషకాలు, వెల్లుల్లి ఇచ్చే ప్రత్యేకమైన రుచి కలిసినప్పుడు ఈ కర్రీ అద్భుతంగా ఉంటుందండి. ఈ కర్రీ చపాతీ, రోటీ, రైస్ లేదా పుల్కా ఎందులో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఇక ఆలస్యం ఎందుకు, తయారీ విధానంలోకి వెళ్దాం రండి. ఫ్రెష్ పాలకూర కట్టల్ని తీసుకోవాలి. ఈ పాలకూరలో గడ్డి, ఏదైనా పిచ్చి మొక్కలు ఇలాంటివి ఉంటే శుభ్రంగా చూసి క్లీన్ చేసుకోండి. తర్వాత వాటర్లో 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. మనకి వర్షాకాలంలో ఆకుకూరలకి మట్టి అంటుకొని ఎక్కువగా ఉంటుంది కదండి, కాబట్టి 3-4 సార్లు బాగా కడగండి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఒక గిన్నెలో వేసి ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ పంచదార, కొద్దిగా బేకింగ్ సోడా వేసి ఉడికించుకోవాలి. ఈ బేకింగ్ సోడా అలాగే పంచదార వేయటం వల్ల మనకు పాలకూర అనేది చాలా గ్రీనిష్గా ఉంటుందండి. కలర్ అనేది వేరు కాకుండా గ్రీన్గా ఉంటుంది. మనకు చూడడానికి చాలా బాగుంటుందండి. 1/2 గ్లాస్ వాటర్ పోసి 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా పోయకూడదండి. మనం ఎలాగో ఈ వాటర్ వంపేస్తాం కాబట్టి మనకు పాలకూరలోని పోషకాలన్నీ వాటర్ ద్వారా పోతాయండి. కాబట్టి ఎక్కువగా వాటర్ పోయకుండా కొద్దిగా వాటర్ పోసి ఉడికించండి. 4-5 నిమిషాల తర్వాత ఈ ఆకుకూరను తీసి పక్కన ఉంచుకోవాలి. ఈ ఆకుకూర చల్లారే వరకు పక్కన ఉంచండి. ఇక మెయిన్ ప్రాసెస్లోకి వెళ్దాం రండి. స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేపుకోవాలి. పాలకూరలో జీలకర్ర కాస్త ఎక్కువగా వేస్తేనే బాగుంటుందండి. జీలకర్ర వేగిన తర్వాత 3-4 పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 7-8 వెల్లుల్లిపాయలని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలండి. మనం సాల్ట్ పాలకూర ఉడికించేటప్పుడు వేసాము కాబట్టి ఇక్కడ చూసి వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. ఈ ఉప్పు, కారం, మసాలాలంతా ఆనియన్కి బాగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల శనగపిండిని కూడా వేసి వేపుకోవాలి. శనగపిండి కాస్త వేగిన తర్వాత ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ని పోసి మరిగించండి. ఈ మసాలాలు వాటర్లో బాగా ఉడికి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలండి. మూత మూసి ఉడికించండి. ఇది ఉడికేలోపు మనం పాలకూరని గ్రైండ్ చేసుకుందాం రండి. మిక్సీ జార్ తీసుకొని 15 జీడిపప్పులు అలాగే మనం ఉడికించి పెట్టుకున్న పాలకూరని వేసి మెత్తని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పాలకూర అనేది ఇలా మెత్తని ప్యూరీలా ఉండాలి. చూడండి, గ్రేవీ అంతా బాగా దగ్గర పడింది కదా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని వేసి బాగా మిక్స్ అయ్యే రకంగా కలిపి 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ని పోసి ఉడికించండి. మనం ఇందులో జీడిపప్పు వాడాం కాబట్టి మనకు ఉడికేసరికి ఇంకా దగ్గరగా అవుతుందండి. చివరగా 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి కలపండి. ఇప్పుడు ఇది ఉడికేలోపు మనం దీనికి పైనుంచి ఒక చిన్న తాలింపు వేసుకుందాం రండి. ఒక చిన్న ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మెల్ట్ అయ్యాక 15-20 వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా పొడుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న వెల్లుల్లిని నెయ్యిలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వారు ఆయిల్ అయినా వేసుకోవచ్చండి, కానీ నెయ్యిలో వెల్లుల్లి వేగితే చాలా టేస్టీగా ఉంటుందండి. వెల్లుల్లి ఎంత ఎక్కువగా వేసుకుంటే ఈ లసూని పాలక్ అంత టేస్టీగా ఉంటుందండి. అయితే వెల్లుల్లి మాత్రం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేపుకోవాలండి. అప్పుడే వెల్లుల్లి క్రంచీగా పాలక్లో చాలా బాగుంటుంది. మనం ఇలా వేయించుకున్న వెల్లుల్లిలో కొద్దిగా ఉప్పు, కారం వేసుకొని సైడ్ డిష్గా తిన్నా కూడా చాలా బాగుంటుందండి. వెల్లుల్లి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర అలాగే 4-5 ఎండుమిరపకాయలని కూడా తుంచి వేసుకోవాలి. ఈ తాలింపుని మనం రెడీ చేసుకున్న పాలక్ కర్రీలో పైనుంచి వేసుకోవాలి. అంతేనండి,
ఎంతో రుచికరమైన లసుని పాలక్ కర్రీ రెడీ. ఇది వేడివేడి రోటీ, నాన్, పుల్కా లేదా రైస్తో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ కర్రీలో ఐరన్, విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యానికి మంచిది, అలాగే రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఈ లసుని పాలక్ని ఇంట్లో తయారు చేసుకొని మీ కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.